బాగుందిరా, చాలా బాగుంది మీ సంసారం. నిప్పుకి ఉప్పుకి సఖ్యతలాగా. పెళ్లికి ముందు ఒక్కసారి అమ్మాయి చేయి చూస్తానయ్యా అంటే పెళ్ళైన తర్వాత మగుడికి తప్ప మరెవరికి చేయి చూపించదని కూశాడా డకోటాగాడు. ఇప్పుడు చూపిస్తోందిగా మగుడికి బాగా. రేయ్, నువ్వు ప్రేమించిన దాన్ని మర్చిపోవడానికి ఆ డకోటాగాడు ప్రేమించిన దాని కూతుర్ని నీ గంటగట్టి వాడు చేతులు దులిపేసుకున్నాడు. ఇప్పుడు మీ భాగవతం ఊరంతా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు ఫ్రీగా చూస్తున్నారు. అసలు నేను రేపటి నుంచి టూర్లు మానేసి మన అరుగు మీద టీ కొట్టు పెట్టుకుంటే బెటరేమో. చారే చారే చూడ చాయ్ కొడుచుంట. ఎప్పుడు సరదాగా ఉండేవాడు ఇలా అయిపోయేటి. లెక్కల తేడా వచ్చి ఉంటది. అవును గురువా, నువ్వేమంటావు పెళ్లి చేసుకున్నావు కానీ సుఖం లేదు గురు. ఏమండే అయినా పిల్లకంత ముండితనం ఏంటంటే ఆడదానిలాగా ఉండాలి కానీ. ఆ పాయింట్ మీద కాలుతి. పిచ్చ కుక్క గిచ్చ కుక్క అని ఎంత అసహ్యంగా తిట్టిందో తెలుసా? అది కనుక ఊరుకున్నాను, ఇంకెవరైనా నన్ను తిట్టుంటే పిస్తలతో పేల్చేసేవాడిని. సుధాకర్, ఏమిటై ఆవేశం? ఆ పెళ్ళేదో అమాయకురాలు, తెలిసో తెలియక ఏదో మాట్లాడుతుంది. 4 రోజులు పోతే తనే సర్దుకుంటుంది కదా. ఏంటయ్యా సర్దుకునేది? పెడత మొక్క వేసుకుని ఈ లోపు నేను సర్దుకుంటాను. దానికి ఇంత విషం ఇచ్చి చంపేస్తా. ఇంత చిన్న విషయానికి అంతరార్థం చేయడం ఏమాత్రం బాగోలేదు. అయినా పిల్ల పిచ్చి కానీ పెళ్లికి ముందు మన అందరం ఎదగాచాలి ఎన్నే లేదు. లెక్కలు చూస్తే చాలా ఉంటాయి. ఏమండే పోనీ నన్ను ఇల్లా పిల్లకి నచ్చ చెప్పమంటారు ఏంటంటే? వెళ్ళు, మన ఊరు కొత్తగా పల్లనట్లు వచ్చాడు. ఏమిటి మీ ఆవిడ నిన్ను చాలా ఇన్సల్ట్ చేసిందటగా? పాపం నీ తలని నా ఒళ్ళో పెట్టుకుని ఓదార్చాలనుంది. ఇదిగో నీకు దండం పెడతాను, నన్ను డిస్టర్బ్ చేయకు. పో, వెళ్ళు. హలో హలో సుధాకర్ భాయ్, నేను దేవుడి బ్రోకర్నివయా. నీకు సాయం చేయనికి ఆ దేవుడు నన్ను పంపించిండు అన్నట్టు. ఉన్నావా? నీ గయ్యాలి భార్యను విషం పెట్టి ఖతం చేయాలని నీకు ప్లాన్ ఉన్నది కదా. నీ భార్య పోరు పర్మనెంట్ గా పోవాలంటే నన్ను కలుసుకోవయా. నీకు ఫుల్ మద్దతు చేస్తా. ఏమంటున్నా? హలో హలో, ఎవరు మీరు? పేరు చెప్పరే. హలో సుధా, కుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిచ్చావమ్మా? ఏం చేస్తాను? ఈ పిల్ల వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది, ఆవిడ కారు పంపించింది. అయినా ఆ రమణి ఫోటో ఇంకా ఎందుకు పెట్లో పెట్టుకున్నా? అసలు దీని అంతటికే కారణం నాన్న నువ్వు కాదు. ఇప్పుడు బాగుంది కదా, బాగా అనుభవించండి. ఒరే, జరిగింది ఏదో జరిగిపోయింది. వెళ్ళి ఆ పిల్లని తీసుకురాగా, లేకపోతే నలుగురిలో అసహ్యంగా ఉంటుందిరా. లేదమ్మా, కానీ ఇక్కడ రావటం నాకు ఇష్టం లేదు. సుధా, ఒరే భగవంతుడా, ఇలాంటి లూజ్ క్యారెక్టర్ ఇచ్చి నాకు చేసావు. ఇన్నాళ్ళు నేను కౌగులించుకుంది ఇంకో ఆడదాని చెమటతో దర్శన ఈ శరీరాన్న. దమ్ముంటే కొట్టరా పిచ్చి కుక్క. నువ్వు నన్ను ముట్టుకుంటే నేను భయపడిపోతాను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. బాబా, 11ంటికల్లా ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. అప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. రేపటి నుంచి తొందరగా రావా? ఏంటమ్మా మీ పిచ్చి గాని, మీరు వెళ్తే మీ కోళ్ల పిల్ల వస్తుందా? చెట్టుకి కూర్చోదు. మీవే నీ అప్సగను మాటలు నువ్వును. ఎక్కడికే? కుమారం తీసుకురావటానికి వెళ్తున్నాను. నీకు తప్పినా నాకు తప్పదుగా. ఇదిగో నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. కళ్ళు తుడుచుకో, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. రాత్రంతా రాకపోయేసరికి ఇంకా రావేమో అనుకుని ఏడుస్తూ కూర్చుంది. అయినా దానికి అక్కడ సుఖంగా ఉన్నట్టు లేదు. కొన్నాళ్ళు నా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నాను. పెళ్లికి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? పెళ్లికి ముందు నాలా ఉండేది, ఇప్పుడు మీలా ఉంది. నేను ఏం లోడ్ చేశానండి, మీరు కూడా దానికే సపోర్ట్ చేస్తారండి. అసలు భార్య భర్తలు అన్నాక ఇద్దరి మధ్య చిటికి మాటికి గొడవలు జరుగుతుంటాయి. వాటికి సర్దుకోవాలి, అంతేగాని తీగ వరకు రాకూడదు. ఇప్పుడు నాతో పంపిస్తారా లేదా? తల్లిగా నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. తర్వాత దాని ఇష్టం, మీ ఇష్టం. మీరే వెళ్ళి మాట్లాడుకోండి. ఉండండి, కాఫీ తెస్తాను. కొంచెం షుగర్ ఎక్కువేయండి. అలాగే. రాత్రంతా నిద్రపోకుండా క్షణముఖ యుగంగా ఎదురు చూసాను తెలుసా? అయినా అంత ప్రేమ ఉంటే రాత్రి వచ్చేవాడు. నువ్వు బండబుద్ధులు తింటే నేను ఎలా భరిస్తాను అనుకున్నావు? భర్త అంటే భరించేవాడనే అర్థం. భరించలేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చాలా భరించాను, ఇంకా భరించే ఓపిక నాకు లేదు. ఇక నుంచైనా నీలో మార్పు వస్తే సరే సరే, లేదా విడిపోవడం. సిగ్గులేదు ఆ మాట అనడానికి? భార్యాభర్తల బంధం అంటే జీవితాంతం కలిసి ఉండడం. నా కంఠాలో ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని వదలను. రండి, మన ఇంటికి వెళ్దాం. ఎందుకు?
ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చిన తిట్టి మళ్ళీ అలా చేయటానికా? ఛాన్స్ దొరికింది కదా అని తెగ రెచ్చిపో మాకు. నేను మా ఇంటి నుంచి 9 పెట్టెలు తీసుకొచ్చాను. ఆ పెట్టెల్లోంచి ఇలాంటి దగ్గర ఒక్క ఫోటో దొరికిందా? దొరికింటే నువ్వేం చేస్తుండేవాడివి? ఒకవేళ దొరికినా నేను నియంత రాద్దాంత మాత్రం చేసేవాను కదా తల్లు. ఎందుకు చేస్తావు? అలాంటి సంబంధాలు నీకు అలవాటే కాబట్టి. ఇదిగో నాకు ప్రాణం ఉన్నంత వరకు నేను ఇవన్నీ ఒప్పుకోను. నీకు అవే ముఖ్యం అనుకుంటే నాకు కాస్త విషయం తెచ్చివ్వు, తాగి చచ్చి చూడుకుంటాను. అమ్మ ఊసాడే. గోపాల గోపాలుడే నా శ్రీవారు అలిగారా బాగుంటారు. ఏ కొంచెం ఎడబాటన్నా నన్ను ఆపైనా అమితంగా ప్రేమిస్తారు. తన కోపం శాంతించగా సఖీ ప్రియా సపదీయ చేయనా. శోకైన భార్యామణి ఈ దినము చూపించకు అతి వినయము. అందితే చుట్టును పట్టుడు మరి కసిరితే కాలికి మొక్కుడు. బారుగా పోతులు తెప్పుడు ఈ భార్యలు తింటే ఎప్పుడు. పొద్దున్నే లేవంగానే పొగలగా జమ్మి కాఫీని అందించనా. పన్నీటి జలకాలతో నీవు చల్లంగా స్నానాలే చేయించనా. మనసెరిగిన ఎల్లాలనే తోడు నీడై సేవించుకోనా. అమ్మోయల్లతో ఓ పెళ్ళామా నా కొంపే గుల్లయిందే. ఇక కాకాలన్నీ ఆపవే ఏ కాకైపోతే మేలులే. గిలిగిలి సొగసుల జాడవే ఈ చిల్లర తగవులు మానవే. నలభీమ పాకాలనే నేనుండేసి మురిపెంగా తినిపించనా. ప్రతి ముద్దకు నా ముద్దునే నీ జోడించి యమగా రుచి పెంచనా. పరువాలే తామూలమై హాయై పండించుకోనా. ఆ మాటే మన పాటగా సాగించాలి ముచ్చటగా సంసారమే. ఆలు మగల బండికి ఒక చక్రము దీనిలో వాడది. ఊడితే దెబ్బలే ఒంటికి ధడిచిందా చేరును ఇంటికి. బాగా చెప్పారండి. అవును కదా. అయ్యో కుమారి కోడి బియ్యం తింటుంది తోలమ్మా. ఏమిటా తొందర? కన్ను మిన్ను కారకుండా చేస్తున్నావు పనులు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అంటే నేను కావాలని పడేశాననేగా మీరు అనేది? అవును, నేను కావాలని పడేశాను. ఇది కూడా కావాలని పడేస్తున్నాను. ఇది కూడా పడేస్తున్నాను. ఏం చేసుకుంటారు చేసుకోండి. చూసారా అమ్మా, నేను ఏమన్నా అంటే నా మీద ఇరుసుకు పడతారు. కొత్త కోళ్ళు కదా, బాగానే ఉంటుంది. ఎవరట పోతే నాకెందుకు? నీకేమైనా పిచ్చ?
బకెట్ బట్టలు బావిలో పడేసావంట. ఏం జరిగిందంటే కోడలేదు అది బియ్యం తింటోంది. దాని త్వరగా అత్తయ్య చెప్పారు. ఆ కంగారులో బకెట్ వదిలేశాను. దాన్ని పట్టుకోపోయేసరికి చెయ్యి తగిలి బట్టలు కూడా పడిపోయినాయి. అయినా ఇందులో నా తప్పే ఉంది. అబ్బే నీదేమీ తప్పులేదు. పొగరు కాకపోతే కింద పెద్ద బకెట్ కూడా తీసుకెళ్లి దాంట్లో పడేస్తావా? ఖచ్చితంగా పడేస్తాను. లేకపోతే అందరూ ఎదురుకుండా అబ్బాయి నన్ను ఎందుకు చూసాలి? నాకేం పరువు మర్యాద లేవా? అయినా నువ్వు నా మీద ఎగుతావేంటి? బకెట్ నూతిలో పడిపోతే ఇక్కడ కొంపలే మునిగిపోవట్లేదు. నువ్వు తీయచ్చుగా. నువ్వు పడేస్తుంటే నేను తీస్తుంటాను. నాకు వేరే పనే లేదు. నేను తీరు. నాకు నీళ్ళంటే భయం. నువ్వు తీయకపోతే ఎవరైనా మగాళ్ళని పిలిచి తీయిస్తా. అంటే నేను మగాని కాదా? ఎంత పొగరెక్కితే ఆ మాట అంటావే నిన్ను? అమ్మో వదలలే. వదులు వదులు వదులు. ఇదిగోనే నీ సిగ్గు పిల్లలు పెట్టే. ఇది ఇది నాది. ఎక్కడ ఇది? ఇదేం పోయగలరా? ఇంకా ఉన్న సామాన్లన్నీ పగలగొట్టారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది. దీనికి దయ్యం పట్టింది. ఈ కొంపను తగలబెట్టి ఈ రాక్షసు మంటలు వేసేస్తారు. నిన్ను కూడా వేసేస్తా. వేసేవే నన్ను వేసాయి. మమ్మల్ని కూడా వేసేవే. ఓ పని అయిపోతుంది. అత్తయ్య వస్తున్నా. అమ్మా కుమారి ఆ బయట మంచి అమ్మా. ఏమ్మా ఏమిటండి గొడవ? అదే గొడవలేం లేదే. నా కొడుకు కోడలు సరసాలు ఆడుకుంటున్నారు. అదే కొంచెం పెద్ద ఎత్తున శబ్దాలు, లాఠీ చార్జీలు, కత్తిపొట్లు, కర్ఫ్యూలు. అంతే, మీరేం కంగారు పడకండి. ఏంటమ్మా మీ కోడలు రింగ్ మాస్టర్ లా మిమ్మల్ని ఆడిస్తున్నట్లుందే? అంతా వాళ్ళ అమ్మేనట్టుగా. వాళ్ళ అమ్మ పోరు భరించలేకే వాళ్ళ నాన్న కాఫీ వెళ్లి గంగల దూకెట్ట. అవునండి. ఒరే మీ యుద్ధాల మధ్య గుండెలు చేత్తో పట్టుకుని నేను బ్రతకలేను. మీ నాన్నగారు నేను పొరపుచ్చాలంటే ఏంటో తెలియకుండా ఇంతకాలం కాపురం చేశాం. ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. నన్ను మా అన్న ఇంట్లో దింపే. అదేంటమ్మా అలా అంటారు? కోడల గురించి మీరు ఇల్లు దిరిపోతారా? నువ్వెక్కడికి వెళ్తావమ్మా? అవసరమైతే నేను వెళ్తాను. చిచి చంపేసి దాన్ని బయటికి ఇచ్చేస్తాను. సుధాకర్ అలా అనకయ్యా. ఇల్లాలంటే సాక్షాత్తు లక్ష్మీదేవయ్యా. ఇల్లాలపైన చేయి చేసుకుంటే ఆ ఇంటికి శుభం జరగదు. నీలాగే పిల్లం కొంగట్టు తిరమంటావా? చాలా చాలేవై చెప్పొచ్చావు టిప్ మొక్క వేసుకుని. సుధాకర్ సుధాకర్ ఇందాక ఇల్లాలు సాక్షాత్తు లక్ష్మీదేవిని ఎందుకన్నా తెలుసా? అక్కడ మా ఆవిడ ఉంది కనుక. నిజం చెప్పాలంటే ఆడది లక్ష్మీదేవి రూపంలో ఉండే రాక్షసండి. ఎలాగోలాగా మనమే సర్దుకుపోవాలి గాని వాళ్ళు మన మాట వింటారా చస్తారా? ఏంటయ్యా సర్దుకుపోయేది? నాకు ఈ మోడివారిని చెట్టుకు ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పయ్యా. నేను చచ్చినా సర్దుకుపోను. ఇదిగో నీకంత జాలిగా ఉంటే దాన్ని పీడ వదిలించుకునే మార్గం ఏదైనా చెప్పయ్యా. నీకు దండం పెడతాను. ఈటెక్కిపోయింది. హలో ఇగో సుధాకర్ భాయ్, నీ సమస్యకు నేను పరిష్కారం చెప్తా భాయ్. హలో ఎవరండి మీరు మాట్లాడేది? హలో నా అడ్రస్ కావాలంటే నీ ముంగట పచ్చ అట్టున్నది కదా, అది మీదికి లేపు చూడు. దాని కింద నా విజిటింగ్ కార్డు ఉన్నది భాయ్, చూసినావా? ఆ అడ్రస్ లకు వచ్చి నన్ను కలుసుకో. హలో హలో ఈ దేశంలో రకరకాల పబ్లిక్ ఉన్నారు బై. కొంతమందికి తిండి లోపం అయితే కొంతమందికి పైసల లోపం. మన కేసు వేరన్నట్టు. మనకి లైఫ్ ఎంజాయ్ చేసేది లోపం. సమజైతుందా? గది సరి చేసుకోవాలంటే పైసలు కావాలి. పైసలు కావాలంటే మర్డర్లు గిట్లా చేయాలి. అందుకోసానికే గీదంతా షురూ చేసిన. అయినా గాని మనకు పాలసీ ఉన్నది బై. గదేం పాలసీ ఎరికనా? నీలాంటి స్మార్ట్ పోరగాళ్ళని సతాయించే చెడ్డోళ్ళని ఖతం చేయాలి. ఖతం చేయనీకి జరంత ఫీజు తీసుకోలే బై. ఇగో చూడు బిడ్డ, నీ భార్యను చంపితే గాని నీకు జిందగీలా సుఖం ఉండదు. ఏం చెప్తున్నా? ఏం సార్ నువ్వు చెప్పేది? నా భార్యను చంపుతావా? పెద్ద వాగుడు వాగే ఉంటే పోలీసులు పట్టిస్తాను. జాగ్రత్త. పోలీసులు ఏం చేస్తారు వాయా? గాళ్ళ ఫీజులు వాళ్ళు తీసుకుంటారు. గంతనే కదా. నా మాటిను, నువ్వు మంచిగుండాలని నేను చెప్తున్నా. నీ భార్యను మేము చంపినట్టు ఎవరికి తెలియదు. నీ పెళ్ళం న్యాచురల్ గా చచ్చిపోయినట్టు ప్లాన్ చేస్తా. 25,000 ఫీజు చాలు. నీ భార్య చస్తే ఇంకా మీ పైసలన్నీ నీకే వస్తాయి కదా. నష్టమే ఉన్నది. సోంచాయించు. కార్డు ఏం చేసినావు? ఇంకా కార్డులో ఉన్న నంబర్కి ఫోన్ చేయి. 10 రోజుల వరకు గాడనే ఉంటా. ఏమంటున్నా? వస్తా. బావలు సయ్యా మరదలు సయ్యా, బావలు సయ్యా మరదలు.